ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. Ephesians 3:20. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, ఈ యొక్క స్క్రిప్చర్స్ లో ఏమని రాయబడి ఉందంటే, what is written in the scriptures? మనలో కార్యసాధకమగు తన క్రియాశక్తిని బట్టి, By the power that is operating in us, మనలో మన కార్యాన్ని జరిగించే ఆయన యొక్క శక్తిని బట్టి, according to the power that is working in మనము us, అడుగు వాటన్నిటికంటే, more than that we ask, ఊహించు వాటన్నిటికంటే more than that we can imagine, అత్యధికంగా చేయగల దేవుని యొక్క నామం అనేది ఇక్కడ మనకు క్లియర్ గా రాయబడి ఉన్నది. His exceedingly abundance is being released to us. చూడండి, ఎవరైనా మనం అడిగితే వాళ్ళు మనం ఏం అడుగుతామో అది ఇవ్వకపోవచ్చు, లేదా మనం అడిగినంతనే ఇవ్వచ్చు. See, if you ask anybody, they may give that much only, or that's all. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, But God is saying, మీరు అడిగిన దానికంటే, more than that you ask, మీరు ఊహించిన దానికంటే, more than that you can imagine, అంతకంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను నేను మీకోసం విడుదల చేస్తానని I సెలవిస్తున్నాడు. release blessings more than that you ask or imagine. అంటే దేవుడు అందరికంటే ఉన్నతమైన వాడా కాదా? Isn't God big and great? ఉన్నతమైన వాడు కనుకనే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మెజర్లో నీకు ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. Because he is the highest, more than that you ask or imagine, you receive. ఇదేదో ఈయన మాట ఇచ్చి, దేవుడు మాట ఇచ్చి తప్పిపోవడం కాదు గాని, It is not that God will give promise ఏదైతే and మాట నీకోసం ఇచ్చాడో అది 100% నీ జీవితంలో దాన్ని ఫుల్ఫిల్ చేయగల సమర్థుడు. whatever word he has released for you is able to fulfill it 100%. అంటే నువ్వు అడిగేది నీ యొక్క లిమిటేషన్స్ ని బట్టి నువ్వు అడగొచ్చు గాని, You may ask according to your limitations. దేవుడు మాత్రం తన యొక్క మహిమలోంచి ప్రతి దాన్ని అత్యధికంగా నీకోసం విడుదల చేస్తాడు. But God from his glory is releasing more than that you ask or imagine. అందుకనే మనం దేవుని ఆశ్రయిస్తాం. That's why you approach God. అందుకే మనము దేవుని మీద నమ్మిక ఉంచుతాం. That's why we have faith upon God. మనకు కలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇవ్వగల సమర్థుడని మనం నమ్ముతాం. We believe that he is able to give more than that we ask. అప్పుడు మన జీవితంలో ప్రతి ఆశీర్వాదం అనేది దేవుని యొక్క మహిమ ద్వారా విడుదలవ్వడం స్టార్ట్ అవుతుంది. Then all our things that we ask are through glory it is released. అందుకనే నేను ఈ మంత్ నేను చెప్పే ఈ యొక్క రెవల్యూషన్ ఏంటంటే, దేవుడు ప్రతిరోజు మన కోసం అద్భుతాలను చేస్తాడని. The revelation for this month that God gave is that every day God will do miracles for us. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డల కోసం ఏదో ఒక అద్భుతాన్ని దాచిపెట్టి ఉంచుతాడు. God has preserved some blessing for each one of us. అందుకే ఆయన యొక్క రక్తం ద్వారా దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. That's why by his blood he purchased you. ఆయన రక్తాన్ని నీ కోసం కార్చాడు. He shed his blood for you. ఎందుకు అంటే ప్రతి ప్లేస్ లో దేవుడు నీ కోసం అద్భుతాన్ని విడుదల చేస్తాడు గనుక. So that he wants to release blessing at every area in your life. దాన్నే నేను ఈ రోజు చెప్తున్నా, ఈ యొక్క మంత్ అంతా చెప్తున్నా, ప్రతి రోజు దేవుడు నీ కోసం అద్భుతం చేస్తాడు. That's why I am saying every day God is going to do a miracle అంటే for నీ you. యొక్క లోపల కార్య సాధకం అంటే అద్భుతాన్ని చేయగలటువంటి ఆ పవర్ నీ లోపల ఉన్నదాన్ని బట్టి దేవుడు నీ కోసం అడిగిన దానికంటే ఉన్నతంగా అద్భుతాలు చేయబోతున్నాడు. Because there is power in you more than that you ask or imagine, God is willing to do it for దేవుని you. యొక్క పవర్ఫుల్ శక్తి ద్వారా ఈ రోజు నేను మిమ్మల్ని ప్రొఫెసీ చేయబోతున్నా. With God's mighty power I am going to prophesy upon your life. ఏదైతే నువ్వు ఆయన నామములో అడుగుతున్నావో, Whatever you are asking in his name, ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ రోజు నేను నీ లైఫ్ ని నేను డిక్లేర్ చేయబోతున్నా. by God's power I am going to declare it upon అడిగిన you. దానికంటే ఎక్కువ మెజర్ లో దేవుడు నీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. More than that you ask, God is going to release abundant blessings upon you. అడిగిన దానికంటే ఎక్కువ మోతాదులో దేవుడు నీకు అద్భుతాలను చేయబోతున్నాడు. More than that you ask, big measure God is going to do miracles. అంటే నీ జీవితంలో హద్దులు లేకుండా నువ్వు గనక దేవుని విషయంలో నువ్వు ఆధారపడి ఉంటే, if you can depend upon God without any limitations, ప్రతి ఏరియాను కూడా దేవుడు టచ్ చేయగల సమర్థుడు. God is able to touch every area in your life. ప్రతి ప్లేస్ ను కూడా దేవుడు హ్యాండిల్ చేసి అది నీకు ఫేవర్ గా ఉండేటట్లు చేయగలటువంటి గొప్పవాడు. He is able to handle every area and do glorious things. కనుక ఈ టైంలో నీ కోసం నేను స్ట్రీమ్స్ ని రిలీజ్ చేయబోతున్నా. Right now I'm going to release streams for you. యెహోవా నామములో మీరు దేవుని యొక్క ఆత్మ ద్వారా అటువంటి రివర్స్ మీ జీవితంలోనికి విడుదల చేస్తున్నా. Oh, that kind of streams of blessings I'm releasing it for you. బలమైన కార్యాలు నీ కోసం దేవుడు దాచిపెట్టి ఉంచాడు. God has preserved strong miracles for you. నువ్వు ఆయనతోటి కనెక్ట్ అయ్యి నీ యొక్క జర్నీలో నువ్వు వెళ్ళే కొద్దీ, if you connect with him and carry on in your journey, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి వింత కార్యాలను దేవుడు నీ కోసం విడుదల చేయగలడు. God is going to do wondrous things for you. చూడండి దేవుని యొక్క పిల్లలు, మనము గొంగళ పురుగును గనక చూసినట్లయితే, If you see a caterpillar, అది ఎవరం చూసినా కూడా దాన్ని ఎవరం కూడా టచ్ చేయడానికి ఇష్టపడం. nobody will like to touch it. ఎవరు కూడా దాని దగ్గరికి పోము. Nobody will like to go near it. పట్టుకుంటారు ఎవరైనా దాన్ని?
Would you like to pamper it? ఎవరికైనా ఇష్టమా? Do you like to touch it? అది ఎవరికీ ఇష్టం ఉండదు. Nobody likes it. ఎవ్వరూ ఇష్టపడరు. Nobody likes it. అయితే మనం అనుకుంటాం కదా, ఇది బ్లాక్ గా ఉన్నది, దీన్ని ముట్టుకుంటే అంతా మనకి గుచ్చుకుంటది, మన ఇచ్చింగ్ వస్తుంది, కనుక దీన్ని అస్సలు నేను టచ్ చేయను, ఇది వేస్ట్ అని మనం అనుకుంటాం. We think it is waste. If we touch it, we may get allergic to it. అయితే చూడండి, ఇదే గొంగళ పురుగుని కనుక మనం కొన్ని రోజుల తర్వాత చూస్తే, But the same caterpillar, if you see it after some time, ఇదే గొంగళ పురుగు ఏమవుతుందంటే, what happens is, ఆ మల్బరీ లీవ్స్ ని తిని 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 అది కంప్లీట్ గా రూపాంతరం చెందడం ప్రారంభిస్తుంది. it will feed on the mulberry leaves and it will be totally transformed. అది ఎప్పుడైతే రూపాంతరం చెందుతుందో అదే సీతాకోక చిలుకలాగా మారుతుంది. That transforms into a butterfly. అయితే ఇప్పుడు మనము సీతాకోక చిలుకను అయితే మనం ఎవరిమైనా ఇష్టంగా వెళ్తాం. మనం Anybody will like to see and touch the ఎవరికైనా butterfly. ఇష్టమే అది. Everybody likes a beautiful ఎవరైనా దాన్ని butterfly. పట్టుకొని ముద్దు చేస్తాం. Everybody likes to pamper కానీ it. అంతకంటే అర్థం కావాలి ఇంకో విషయం ఏంటంటే, But what we should understand ఇది is, పుట్టడం తోటే ఒక సీతాకోక చిలుకలాగా పుట్టలేదు. but it is not born like a beautiful butterfly. పుట్టడం తోటే అందంగా పుట్టలేదు. It's not born beautifully. కానీ ఇది పుట్టింది చాలా అసహ్యమైనటువంటి పొజిషన్ లో పుట్టింది. It's born in a most adverse way. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఆకులను తినడం ప్రారంభించిందో, But when it fed on those leaves, ఆ ఆకులు అనేది దీని యొక్క బాడీని, దాని లోపల ఉన్న కదలికలు అన్నిటిని కూడా మార్చడం మొదలవుతుంది. it has changed its color, it's changed everything in it. అది ఎప్పుడైతే కంప్లీట్ గా అది బయటకు వస్తుందో అందమైనటువంటి బటర్ఫ్లై లాగా బయటకు వస్తుంది. When it comes out like a beautiful butterfly. అంటే ఇది మనకి ఇష్టం. This we like. ఎవరికైనా దీన్ని చూసి ఇష్టపడతారు. We love to see it. సేమ్ దేవుడు కూడా నిన్ను అదే విధంగా ఇష్టపడుతున్నాడు. God also loves you in the same manner. పావర్టీలో ఉండడం అనేది దేవునికి అసలు ఇష్టం లేదు. God doesn't want you to be in poverty. నువ్వు ఒక ప్రాబ్లం లో ఉండి అదే విధంగా ఫేస్ చేయడం అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. God doesn't like you to be in a problem and be అందుకే ఆయన యొక్క వాక్యం ద్వారా ప్రతి రోజు కూడా నిన్ను నింపడం ప్రారంభిస్తాడు. That's why he fills you with his word every day. అది ఆకులను తిన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తినేటట్లు ఆయన శక్తిని నీ కోసం విడుదల చేస్తాడు. As it's feed on the leaves, so you feed on his word. అప్పుడు ఈ యొక్క వాక్యం అనేది నీ యొక్క ఫిజికల్ స్పిరిచువల్ బాడీని ఇంప్రూవ్ చేయడం మొదలు పెడుతుంది. Then this word will begin to transform your body and అప్పుడు mind. నీ యొక్క పొజిషన్ అనేది నువ్వు తినేటువంటి వాక్యం ద్వారా గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతూ వస్తుంది. Then gradually you'll change your position. నీ యొక్క పావర్టీ నుండి కంప్లీట్ గా రూపాంతరం చేసి కంప్లీట్ గా నువ్వు ఐశ్వర్యవంతుడిలాగా మారగలవు దేవుని యొక్క వాక్యం తోటి. Oh, then the poverty will turn into prosperity. అప్పుడు నిన్ను ఒక లీస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనుషులు ఏ విధంగా తృణీకరించారు. People have put you down when you were in the least నువ్వు ఒక position. మౌంటైన్ మీద ఉన్నప్పుడు అదే ప్రజలు నిన్ను ఫేవర్ గా నిన్ను చూడబోతున్నారు. But the same people will look upon favor with you. అంటే దేవుడు నీ యొక్క ఫైనల్ పొజిషన్ ని బట్టి నిన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. By your final position, people will start blessing you. అందుకే ప్రతిరోజు కూడా దేవుని యొక్క అద్భుతం కోసం మనం ఎదురు చూడాలి. That's why you have to look forward for everyday ఈ రోజు blessings. నాకేదో అద్భుతం జరుగుతుంది అనేటువంటి ఫెయిత్ తోటి నువ్వు లేవాలి. You should rise up with a belief that you will have a నా miracle today. పరిస్థితులన్నీ మారిపోతాయనే బిలీఫ్ తోటి నువ్వు చూడాలి. My situations will change, you have to think. నీ జీవితాన్ని నువ్వు అందంగా రూపొందించుకోవడం నువ్వు మార్చుకోవాలి. You have to totally beautifully transform your life. ఉన్నదానికి బదులుగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూసి నువ్వు బ్లెస్సింగ్ ని డిక్లేర్ చేయాలి. By seeing everything, declare God's blessings upon your life. అప్పుడు లైఫ్ లో ప్రతి ఒక్కటి కూడా మారడం మొదలవుతుంది. Everything will begin to change. అన్నీ నీకు అనుకూలంగా చేంజ్ అవడం నువ్వు చూస్తావు. Everything will be favorable to you. అంత శక్తివంతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. That powerful blessings are kept for you. ఈ రోజు నేను అదే ఆశీర్వాదాలు నీ కోసం నేను విడుదల చేస్తా. Same blessings I want to release నీ upon you. పొజిషన్ లో నేను తీసుకొని నిన్ను ఫిక్స్ చేయడానికి నేను ఇష్టపడుతున్నా. I want to take you and fix you in your నువ్వు position. ఎవరివో క్రీస్తులో ఏమై ఉన్నావో దాంట్లోనే నేను నిన్ను ఫిక్స్ చేస్తున్నా. Who you are in Christ, in that position I want to fix you. ఎందుకంటే అది రియల్, అది దయ్యానికి ఇష్టం లేదు గనుక. That is the real and devil doesn't like it. అందుకనే నువ్వు ఏమై ఉన్నావో అది దేవునిలో గనుక నువ్వు చూడడం అలవాటు చేసుకుంటే, If you can learn to see yourself in Christ, అదే నీ పొజిషన్స్ అన్ని కూడా చేంజ్ అయ్యేటట్లు చేస్తుంది. that will make you change your position. అదే నీ పరిస్థితులు అన్ని కూడా మారేటట్లు చేస్తుంది. That will change every situation. కనుక స్పిరిచువల్ పవర్ తోటి ఏ శ్రమలో నేను మీ యొక్క లైఫ్ ని కొత్తగా రూపాంతరం చెందేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. By spiritual power, I want you to transform your life.
నువ్వు ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ ఫైనల్ పొజిషన్ లోనికి వెళ్ళేటట్లు నీ యొక్క శరీరము, నీ యొక్క లైఫ్, నీ పొజిషన్ రూపాంతరం చెందేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare your life and your position shall be totally transformed into the destiny that God has designed for you. అర్థమవుతుందా? Are you understanding? ఎంతమందికి అర్థమవుతుంది? How many understand it? అంటే నువ్వు ఎవరో క్రీస్తులో నువ్వు ఏమై ఉన్నావో దాన్ని నేను నీకు తెలియజేస్తున్నా. I am only reminding you what you are in Christ. ఎందుకు అంటే దేవుని యొక్క బిడ్డలారా, Why? మన ఐస్ అనేవి ఎప్పుడు కూడా మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. Because this natural eyes focus upon the physical problems. మనము ఏదైతే చూస్తామో అదే మన మైండ్ మీద పడుతుంది. What we see, it operates on our mind. ఏదైతే మనం ఈ యొక్క కళ్ళతోటి చూస్తామో అదే మన లోపల ప్రింట్ అయి ఉంటుంది. What we see gets imprinted in our brain. అప్పుడు మనం ఎవరు చెప్పినా కూడా నమ్మం. So we don't believe whatever anyone నువ్వు says. ఏది చూస్తావో అదే నిజమని చెప్తావు. We think whatever we see is నువ్వు only ఏదైతే true. చూస్తావో అదే ఖచ్చితమని నువ్వు చెప్తావు. That is only right, you think. ఇది ఈ కళ్ళే ఇంత శక్తివంతంగా ఇంత పవర్ఫుల్ గా పనిచేస్తే, If this natural eyes can work so powerfully. దేవుడు నీ లోపల మరొక 2 కళ్ళను పెట్టాడు తెలుసా? But do you know God has put another sight in your నీ heart? లోపల ఉన్నటువంటి ఈ యొక్క 2 కళ్ళతోటి దేవుడు మరొక విషయాన్ని నీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. God wants to reveal something that is already in you. అది ఏందంటే ఈ కళ్ళు దాన్ని చూడలేదు. This natural eyes cannot see ఈ it. కళ్ళు దాన్ని ఎంత మాత్రము కూడా గైకొనలేవు. They cannot receive it also. లోపల ఉన్న కళ్ళు నీ కోసం కావాల్సినవన్నీ కూడా పరలోకంలో దాచిపెట్టినవన్నీ నీకు చూపిస్తాయి. The inner eyes will show everything that God has hidden for you in heaven. అది ఇంకా డీప్ గా వెళ్తే అది గిఫ్ట్స్ లోనికి వస్తది. If you go deeper, it operates in gifts. అయితే ఇప్పుడు నేను దాన్ని చెప్పడానికి ఇష్టపడట్లేదు Now we కానీ are not touching that ఈ subject. యొక్క ఐస్ నే నేను ఇంకొక భాషలో ఏమంటానంటే విశ్వాసపు భాష. That is what, in other words, it is the faith విశ్వాసానికి language. కూడా 2 కళ్ళు ఉంటాయి. Even faith has 2 eyes. ఈ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా కనబడిన దగ్గరే అది సెర్చ్ చేయడం ప్రారంభిస్తది. Oh, it will see where it can search. ఎప్పుడు కూడా అది లేని ప్లేస్ లోంచి అది అద్భుతాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తది. Where it is not existing, it will go and collect it. అదే విశ్వాసాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. That faith God has given you. ఈ యొక్క విశ్వాసంతో నువ్వు కంప్లీట్ గా రూపాంతరం చెందేటట్లు దేవుడు నీకు అద్భుతాన్ని చేయబోతున్నాడు. Though for you to be totally transformed through this faith, నీ యొక్క ఎంటీ బాస్కెట్స్ యేసు నామములో సమృద్ధిగా నింపబడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I command your empty basket shall be full. నీ యొక్క ఎంటీ పర్స్ ను చూసి ఈ రోజు నేను ఆజ్ఞాపిస్తున్నా. I speak to your empty purses. యేసు నామములో అది ఎప్పుడు కూడా సమృద్ధి అయిన మనీని కలిగి ఉండేటట్లు, It shall have always full in it. నువ్వు వాడే కొద్దీ అది ఇంకా ఉబికేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. As you keep using it, it shall spring forth more and more. అభివృద్ధి అనేది నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇష్టపడాల్సిందే. You have to always like prosperity. కంపల్సరీ నువ్వు దానికి అట్రాక్ట్ అవుతావు. You will be attracted towards ఎందుకంటే it. అది నిన్ను సంతోషపరుస్తుంది. It will make you joyful. నిన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తుంది. It will take you to the next నీ level. పొజిషన్ ని చేంజ్ చేస్తుంది. It will change your position. కనుక కంపల్సరీ అభివృద్ధి అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది. అదే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. See, prosperity comes from God and you should expect it. యేసు నామములో నీ కోసం నేను మైటీ మిరకల్స్ ని రిలీజ్ చేస్తున్నా. I release mighty miracles for you. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవ్రీ డే కూడా నీ కోసం బిగ్ మిరకల్స్, బిగ్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. Every day for God's glory, God is opening big doors, నీ big miracles. కష్టార్జితానికి తగిన దానికంటే సమృద్ధిగా దేవుని యొక్క ఫైనాన్సెస్ ని రిలీజ్ చేస్తున్నా. More than your hard labor, God is giving abundance of satisfying prosperity. సోర్స్ లేని ప్లేస్ లోంచి దేవుడి కోసం కిటికీని ఓపెన్ చేస్తున్నాడు. Where there is no source, God is opening the అక్కడ windows for నుంచే you. రివర్స్ లాగా ఆ యొక్క రెయిన్ అనేది నీ లైఫ్ లో కురవబోతుంది. Oh, the rivers are going to flow from that place. అక్కడ నుంచే దేవుని యొక్క అబండెన్స్ నీ జీవితంలో విడుదల కాబోతుంది. God's abundance is going to flow from that place. అక్కడ నుంచే స్వస్థత అనేది దేవుడు నీ కోసం రిలీజ్ చేస్తున్నాడు. From there only your healing rivers are flowing. కనుక విశ్వాసంతో నేను ప్రకటిస్తున్నా నీ యొక్క సరిహద్దులు ఎక్స్పాండ్ అవుతున్నాయి. By faith I declare you are getting enlarged. నీ సరిహద్దులు నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. I extend your borders. నీ యొక్క సరిహద్దులు నేను విశాలపరుస్తున్నా. I enlarge your territories. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను చూస్తున్నా నీ యొక్క సరిహద్దులు ఎక్స్పాండ్ అవుతున్నాయి. By Holy Spirit eyes I see the enlargement in your life. అపోస్తల కార్యము 10వ అధ్యాయము. Let's ఈ go యొక్క to చాప్టర్ Acts. అంతటిని కూడా ఒకసారి నేను మీరు తర్వాత చూడండి. దీని గురించి నేను క్లియర్ గా చెప్పబోతున్నా. Let's go to Acts, book of Acts, and we are going to meditate upon it. చూడండి, ఇక్కడ కొర్నేల్ అనేటువంటి ఒక ఇటలీలో ఉన్న సెంచురియన్ శతాధిపతి గురించి మనం కొంచెంసేపు మెడిటేట్ చేయబోతున్నాం. We are going to meditate upon centurion Cornelius. ఈ యొక్క వ్యక్తి ఏమని ఇక్కడ బైబిల్లో ఉన్నదంటే, What is written, what he means? ఇతడు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి.
He is a God-fearing man. ఇంకా ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. He is always doing generosity and also always in the fear of God. చూడండి, ఇతడు తన యొక్క కుటుంబంతో కలిసి భక్తిగా ఉండి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. He is having the fear of the Lord and he is also doing generosity. ఇంకా ఇతరులు కూడా హెల్ప్ చేసేవాడు. He is helping others also. ఈ యొక్క వ్యక్తి ఎప్పటి నుంచో దేవునికి ప్రార్థన చేసేటువంటి బలమైనటువంటి వ్యక్తి. He is a person who is praying always to God. అతని యొక్క కుటుంబంతో ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆయన కావాల్సినటువంటి అద్భుతం కోసం దేవుని దగ్గర వెదికేవాడు. Every day he is searching for his miracles. ఇంకా ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళకి కూడా సహాయం చేసేవాడు. He is also helping the people whom he has to help. ఇది అతని లైఫ్ లో ఎప్పటి నుంచో ప్రతిరోజు ఇదే విధంగా అతడు చేస్తూ వచ్చాడు. He is doing like this every day in his life. అయితే చూడండి, ఒక రోజు ఏమి జరిగిందంటే, but there was one day where that happened. ఎప్పటిలాగానే తన యొక్క డైలీ తను ఏ విధంగా చేస్తాడో అదే విధంగా ప్రార్థన చేయడానికని అతడు వెళ్ళాడు. He went to pray as usual like that. అయితే అతడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయాన్ని చూశాడు. ఈ యొక్క Cornelius saw something in that place. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా దేవుని యొక్క దూత అపియర్ అయ్యి, suddenly as he was praying he saw the angel of the Lord. ఈ యొక్క కొర్నేలు తోటి సెలవిస్తున్నాడు, telling to him, కొర్నేలే, నీ యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడ్డాయి. Cornelius, every prayer of yours has been answered at heaven. చూడండి ఏమని చెప్తున్నాడంటే, దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. Your prayers and your alms have come as a memorial before God. చూడండి, ఈ యొక్క వ్యక్తి చేసే ప్రేయర్ గాని లేకపోతే ధర్మ కార్యాలు గాని ఎవరికి తెలియకపోవచ్చు. See, many may not know about his prayers or his generosity. ఎవరు కూడా చూసి ఉండకపోవచ్చు. Nobody would have seen him. కానీ అతడు ఏ రోజు కూడా వదిలిపెట్టలేదు. He did not leave. ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాడు. Every day is praying. అతనికి తోచినంత ఏదో ఒక సహాయం చేస్తున్నాడు. He is helping whatever he could. దేవుని దగ్గర అతడు నమ్మకంగా ఉన్నాడు. He is faithful before God. ఇవన్నీ కూడా చేసేవన్నీ కూడా ఒక రోజు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు, when the angel of God appeared to him, ఒక బలమైనటువంటి మాటను చెప్పాడు. he told a powerful word. కొర్నేలి, నువ్వు చేసినవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళాయి. Your prayers and your alms giving has come as a memorial before God. నీ యొక్క ప్రేయర్స్ నువ్వు చేసినవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి కనుక, because they have become before as a memorial to God, దేవుడు నన్ను నీ కోసం పంపించాడు. so God has sent me to you. ఈ రోజు నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి నేను దేవుని దగ్గర నుంచి ఒక బలమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను తీసుకొని వచ్చా. so I brought a great blessing from God for you. నేను నీ కోసం భూమి మీదనే ఒక ప్రవక్తను నేను నీకు కలపబోతున్నా. I am going to connect you to a prophet. ఆ ప్రవక్త వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆత్మీయంగా నీకు ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. The prophet is going to bless you spiritually. ఎప్పుడైతే ఈ దూత యొక్క కొర్నేలుతో చెప్పాడు, when the angel told Cornelius, వెంటనే కొర్నేలు ఆ మాటను తీసుకున్నాడు. he received the word. ప్రభువా, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? where is that person? ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు కదా. I don't know who that person నీకు is. అవేమీ తెలియాల్సిన అవసరం లేదు. You don't have to know them. నేనే ఆ వ్యక్తిని నీ దగ్గరికి నేను పంపిస్తా. I will send that person to you. నీకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆ వ్యక్తి ద్వారా నువ్వు తీసుకుంటావు. all those blessings you can take it from him. ఇక్కడ కొర్నేలుకి జరిగింది. this is what happened to Cornelius. మరి ఆ వ్యక్తి ఎవరో మరి ఆ వ్యక్తి కూడా తెలియాలి కదా. even that person should be known. ఆ వ్యక్తి కూడా కొర్నేలు దగ్గరికి రావాలనే విషయం తెలియాలి కదా. even he should know that he should come to Cornelius. అందుకనే వెంటనే కొర్నేలు దగ్గర కూడా ఒక విజన్ అనేది దేవుడు పంపించాడు. God has sent a vision to the Peter also. ఈ యొక్క పేతురు ఎప్పుడైతే పైకి మేడగదికి ఎక్కి ప్రేయర్ చేస్తున్నాడో, when Peter is praying in his upper room, అతడు ఆ యొక్క వాక్యంతోటి ఆత్మతోటి పరవశుడైనప్పుడు, he was totally immersed in the spirit. అతనికి పైనుంచి కిందకి ఒక దుప్పటి 4 చెంగులతోటి కట్టబడిన ఒక దుప్పటి కిందకి ప్రత్యక్షమైంది. he saw a blanket come down. అయితే ఈ పేతురుకి అర్థం కాలేదు. Peter did not understand. ఆ యొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయంటే చతుష్పాద జంతువులు భూమి మీద ఉన్నవన్నీ కూడా అందులో ఉన్నాయి. all the 4-legged animals were in that blanket. అయితే పరలోకం నుంచి ఒక వాయిస్ వచ్చింది. there was a voice from heaven. పేతురు, అవన్నీ నువ్వు చంపుకొని తిను. oh, kill them and eat it. వాటిని నువ్వు చంపుకొని నువ్వు తిను ఇప్పుడే. kill and eat it. అయితే పేతురు వెంటనే చెప్తున్నాడు, Peter is saying, ప్రభువా, నేను నిషిద్ధమైన వాటిని, అపరిశుద్ధంగా ఉన్న వాటిని నేను ఎన్నడూను కూడా నేను టచ్ చేయను. Lord, I will never touch unclean things. వాటిని నేను ముట్టను. I will not touch them. కానీ దేవుడు పేతురుని పదే చెప్తున్నాడు, Peter, God is telling repeatedly నువ్వు to Peter, వాటిని తిను.
You eat them. నువ్వు వాటిని తినాలి. You take it. అయినా కూడా పేతురుకి అవి ఇష్టం అనిపించలేదు. Peter did not like it. ఆ తర్వాత ఆ దర్శనము డిసప్పియర్ అయిపోయింది. The vision disappeared. ఏమైందో అర్థం కాలేదు పేతురుకి. Peter did not understand కానీ anything. ఆ యొక్క విజన్ అయిపోయిన వెంటనే As soon as the vision was ఎవరో over, ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అతను చెప్తున్నారు, a man came and told him, నీ కోసం పలానా మనుషులు ఎవరో నీ దగ్గరకు వచ్చారు. somebody is waiting for you there down. నువ్వు ఒక పలాని ఆ శతాధిపతి దగ్గరకు వెళ్ళి నువ్వు అతన్ని బ్లెస్ చేయాలి. You have to go and bless that centurion. చూడండి, అక్కడ శతాధిపతికి వచ్చింది. Their centurion had a vision. శతాధిపతికి తెలిసింది ఒక వ్యక్తి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని. A person is going to come and bless you. ఈ యొక్క పర్సన్ దగ్గరికి రావడానికి పేతురు కూడా దేవుడు ఒక విజన్ ని కనెక్ట్ చేశాడు. God connected Peter also to a vision. ఇటు సైడ్ వచ్చింది, Here one side vision, పేతురు వైపు కూడా వచ్చింది. Peter side also అంటే another vision. కన్ఫర్మేషన్ అనేది టూ సైడ్స్ జరిగింది. There was a confirmation on both sides. ఎప్పుడైతే ఈ పేతురుకి యొక్క రెవల్యూషన్ అనేది అర్థమైందో, When Peter understood this వాళ్ళ యొక్క revelation, మాట ద్వారా అతని లోపల ఈ విధంగా అనుకున్నాడు, by this word he thought inside, ఓహో దేవుడు నన్ను ఇందుకు నన్ను పంపించబోతున్నాడు, that's why God is sending me here. ఇందుకు నాకు ఈ దర్శనం వచ్చింది That's why I got this అని vision. వెంటనే పేతురు లేచి ఆ కొన్నేళ్ళ దగ్గరికి ఆ మనుషుల ద్వారా వెళ్ళాడు. So with those people he went. అంటే చూడండి దేవుని యొక్క బిడ్డలారా, So dear children of God, ఆశీర్వాదం అనేది, blessing, నీ యొక్క అద్భుతం అనేది your miracle, దేవుడు నీ కోసం దాచిపెట్టింది. what God has preserved for నీ you, యొక్క డైలీ లైఫ్ లో నువ్వు చేసేవన్నిటిని బట్టి, by what you do every day, ఒక దినాన దేవుడు తన యొక్క దూతను నీ జీవితంలోనికి పంపించి, God will send his angel one day. నువ్వు చేసేవన్నీ కూడా నేను జ్ఞాపకార్థంగా నా సన్నిధికి చేరాయి. All that you do are like a memorial before నువ్వు God. ఏదైతే నా నామంలో చేసావో వాటన్నిటికీ తగినట్లుగా ఇప్పుడు నేను ఆశీర్వదించబోతున్నా. For all that you have done, I am going to bless you now. ఆ దూత ఏ విధంగా కొన్నేళ్ళ దగ్గరకు వచ్చిందో, As the angel came to Cornelius, యేసు నామంలో అదే దూత ఇప్పుడు నీ జీవితంలో కూడా నేను రిలీజ్ చేస్తున్నా. I release that angel into your life. నీ యొక్క లైఫ్ లో దేవుని నామంలో నువ్వు చేసినవన్నిటిని బట్టి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. For all that you have did, God is going to release his blessing upon you powerfully. నువ్వు చేసినవన్నీ సీక్రెట్ గా ఓపెన్ గా చేసినవన్నీ కూడా నీకు కన్ఫర్మేషన్ తోటి దేవుడు తన దూతను నీ లైఫ్ లోనికి పంపిస్తున్నాడు. God, whatever you have done in secret or in the open, God is sending his angel to confirm it. ఆ దూత ద్వారా ఈ రోజు నువ్వు స్పెషల్ గా నీ యొక్క ద్వారాలన్నీ ఓపెన్ అయ్యేటట్లు నేను బ్లెస్సింగ్ ని డిక్లేర్ చేస్తున్నా. By that angel, every door to your blessing is దేవుడు open. నీకు ఒక గుడ్ న్యూస్ అనుగ్రహిస్తున్నాడు. God is giving you good news to నువ్వు you. చేసినవన్నీ ఆయన సన్నిధికి చేరాయి. All that you did has come before the నువ్వు Lord. చేసినవన్నీ ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. Whatever you have done has become a memorial before the ఇప్పుడు Lord. దానికి రిటర్న్ గా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని విడుదల In చేస్తున్నాడు. return, God is releasing the blessing for నీ you. ఇంటిని బ్లెస్ చేస్తున్నాడు. He's blessing your house. సాల్వేషన్ ని తీసుకొని వస్తున్నాడు. He's bringing నీ salvation. యొక్క ఫైనాన్సెస్ ని మల్టిప్లై చేస్తున్నాడు. He's multiplying your finances. ఆశీర్వాదం నీ ఇంట్లో నిలిచి ఉండేటట్లు దేవుడు He's చేయబోతున్నాడు. making the blessings remain in your house. యేసు నామములో ఈ ఆశీర్వాదాలన్నీ నీ ఇంట్లో నిలబడి ఉండేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. I declare those blessings shall abide in your house always. నువ్వు చేసినవన్నీ కూడా దూత ద్వారా విట్నెస్ ఇవ్వబోతున్నాడు దేవుడు. Through the angel, he is going to testify what you did. స్పెషల్ మిరకల్స్ నీ కోసం దేవుడు కనెక్ట్ చేస్తున్నాడు. God is connected to special blessings. నువ్వు వెనక చేసినవన్నీ దేవుడు నిన్ను మౌంటైన్ మీద నిలబెట్టబోతున్నాడు. What all you did behind, God is making you stand on a సీక్రెట్ లో mountain. చేసినవన్నీ ప్రపంచానికి తెలిసేటట్లు దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. What you did secretly, God is proclaiming it to the world ఎందుకంటే outside. దేవుడు నిన్ను ప్రపంచానికి ఒక స్పెషల్ సైన్ లాగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. God is making you as a sign, especially in the world. నీ వెనక ఉన్న నీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా బయట ప్రపంచానికి సూపర్ న్యాచురల్ గా కనెక్ట్ కాబోతుంది. All your experience behind the walls, God is bringing it out into the open to the world. అనుకున్నట్లుగానే పేతురు వచ్చాడు. Like that only Peter came. తన ఇంటిని తన యొక్క బంధువులందరినీ చూసి నిజంగానే స్టన్ అయ్యాడు. He was surprised to see all the relatives of Cornelius. ఎందుకంటే Because వీళ్ళు అపోస్తలులు, he is apostle. దేవుని వెంబడించిన వారు, They are people who followed God. దేవుని యొక్క ఆత్మలో వీళ్ళు పాలిభాగస్తులు, They were partners of God's ఆయన spirit. యొక్క కింగ్డమ్ లో వీళ్ళు పాలిభాగస్తులు. They were partners in his kingdom. మాకు ఆధిక్యత ఉన్నదని అనుకున్నారు. They thought we have the privilege. కానీ ఎప్పుడైతే కొర్నేలిని చూశాడు, But when he saw Cornelius, కొర్నేలి కుటుంబాన్ని ఎప్పుడైతే చూశాడు, he saw Cornelius' దేవుడు family. మాకు ఏ విధంగా మమ్మల్ని బ్లెస్ చేశాడు, As God blessed us, సేమ్ కొర్నేలి వాళ్ళ ఇంటిని కూడా దేవుడు అదే విధంగా బ్లెస్ చేశాడని God has blessed Cornelius' house also. నిజంగా దేవుణ్ణి స్తుతించాడు. They started praising ఈ the రోజు నేను Lord. బ్లెస్సింగ్ ని డిక్లేర్ చేయబోతున్నా. I declare the blessing upon you. నీ యొక్క బ్లెస్సింగ్ నిమిత్తం
for your blessing, నీ యొక్క ఇంటి నిమిత్తం, for your house. నీ రిలేటివ్స్ అందరినీ కూడా దేవుడు ఈ రోజు స్పెషల్ గా బ్లెస్ చేయబోతున్నాడు. You and your family relatives are getting blessed because of you. నీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆశీర్వదించబడబోతున్నారు. By God's Spirit, everybody in your house are getting blessed. నీ యొక్క ఇంటిని దేవుడు మౌంటైన్ మీద ఫిక్స్ చేయబోతున్నాడు. God is fixing your house on a mountain. ఈ లోకానికి మీరు లైట్ లాగా దేవుని యొక్క బ్లెస్సింగ్ మీ మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. Oh, you are going to be a light of this world. బలమైన కార్యాలు నిన్ను వెంబడించబోతున్నాయి. Powerful, glorious things are going to follow you. బలమైన కార్యాలు నిన్ను ఫాలో అవుతున్నాయి. Oh, powerful things are going to follow you. ఎప్పుడు అనుకోలేదు ఈ యొక్క కొర్నేలి. Cornelius never thought about సీక్రెట్ it. గా చేస్తున్నాడు గనుక, He was doing it secretly. లోపల చేస్తున్నాడు గనుక, He is doing it బయటకు inside. వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. He never thought it తన comes ఇంటి out. వారందరి మీదకి ఆత్మ దిగొస్తుందని ఎప్పుడు అనుకోలేదు. He never thought the Spirit of God will come upon his family. కానీ దేవుని యొక్క బిడ్డలారా, By dear children of దేవుడు God, మాత్రం వాటన్నిటిని చూస్తున్నాడు. God is seeing everything in that. అన్నిటిని చూస్తున్నాడు. God is seeing everything in తగిన that. సమయంలో ఏంజెల్ ద్వారా కొర్నేలి ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. At the right time, the blessing came to Cornelius' దేవుని యొక్క house. ప్రవక్తగా ఈ రోజు నిన్ను ఆశీర్వదించబోతున్నా. As a prophet of God, I bless you. దేవుని యొక్క నీ యొక్క తగిన టైం అనేది ఇప్పుడే రిలీజ్ అయింది. This is your appointed time. ఇప్పుడే హెవెన్ నుంచి ఏంజెల్ నీ కోసం రిలీజ్ అవుతున్నాడు. Right now, the angel is released from heaven. కొర్నేలికి ఇచ్చిన ఆశీర్వాదం నీ ఇంటికి దేవుడు ఈ టైంలో విడుదల చేయబోతున్నాడు. The blessing is sent with the angel to your house right now. ఎక్కడ అడుగు పెడితే దేవుడు నీకు అక్కడ మేనిఫెస్ట్ అవ్వబోతున్నాడు. Wherever you put your foot, God is manifesting there. అంత శక్తివంతమైన ఆశీర్వాదాలు నీ ఇంట్లో నిలవబోతున్నాయి. That powerful blessings are going to come upon you. హల్లెలూయా. Hallelujah. కొర్నేలికి ఇక లైఫ్ అన్నది ఆ టైంలో మొత్తం చేంజ్ అయిపోయింది. The life in Cornelius' life was totally changed. ఎందుకో తెలుసా? Why? ఇతని సైడ్ నుంచే చేసేది అతనికి తెలుసు. He knows only from his side to do. ఇతని వైపు నుంచి చేసేదంతా ఇతనికి తెలుసు. He is doing everything only from his కానీ side. ఒక మాట మీకు చెప్తున్నా, But I'm telling you this word. మనము చేసేదే మనకు తెలియచ్చు కానీ We may know that what we are దేవుడు doing. ఒక్కసారి గనుక ఆయన డోర్ ఓపెన్ చేస్తే, But if once God opens the door, ఒక్కసారి గనుక నీ కోసం ఆయన రియాక్ట్ అయితే, if He reacts once for you, ప్రజలందరూ భయపడే విధంగా దేవుడు నిన్ను బ్లెస్ చేయగలడు. God is blessed in such a the world will fear at what He is doing. ప్రజలందరూ నిన్ను ఆశీర్వాదం అనే పేరు పెట్టి నిన్ను పిలవగలరు. God is going to call you a blessing. అది దేవుని యొక్క రియాక్షన్. That is God's reaction for you. అది దేవుని యొక్క రియాక్షన్. God's reactions for you. అందుకే పేతురు ఎవరో తెలియదు. Nobody knows Peter. పేతురు ఎవరో తెలియదు కొర్నేలికి. Cornelius doesn't know Peter. కానీ బలమైనటువంటి ప్రవక్త ఈ కొర్నేలి దగ్గరికి దేవుని చేత పంపబడ్డాడు. But this powerful prophet was sent to Cornelius. నేను చెప్తున్నా, I am telling you, బలమైనటువంటి మనుషులు, పవర్ఫుల్ గా ఉన్న మనుషులు నీకు ఇప్పటికీ తెలియకపోవచ్చు కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా నీకు కనెక్ట్ అవ్వబోతున్నారు. powerful people are getting connected to you. పవర్ఫుల్ పీపుల్ నీ కోసం కనెక్ట్ అవబోతున్నారు. యేసు నామములో Powerful people are getting connected to in Jesus name. నువ్వు చేసే జాబ్ లోనే కావచ్చు, Maybe in your job, లేదా నువ్వు చేసే ఆ బిజినెస్ లోనే కావచ్చు. maybe in your business. పవర్ఫుల్ పీపుల్ నీ కోసం కనెక్ట్ అవుతున్నారు. Powerful people are connecting to you. యేసు నామములో నేను వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తున్నా. I'm connecting you to them in Jesus name. ఎందుకో తెలుసా? Do you know why? వాళ్ళ లోపల దేవుడు పేతురుకి పుట్టించినట్లుగా ఏదో భయాన్ని పుట్టించబోతున్నాడు. God is going to put a fear in them for you. దేవుడు వాళ్ళ లోపల ఏదో గలిబిలిని పుట్టించబోతున్నాడు. God is going to bring some change in them. వాళ్ళు వచ్చి నిన్ను బ్లెస్ చేసేదాకా వాళ్ళకి నిద్ర పట్టకుండా దేవుడు చేయబోతున్నాడు. They will not sleep until they come and bless you. అంత బలమైన అద్భుతాలు దేవుడు నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. Such powerful blessings God has prepared for you. సోర్స్ లేకపోయినా ఒకటే నేర్చుకో, No source, but remember this. నమ్ముతా. Believe. దేవుణ్ణి నమ్ముతా. Believe. నమ్ముతా. నేను I will believe. జరగకపోయినా నమ్ముతా. If it doesn't take place, I జరిగినా believe. నమ్ముతా. Even if it takes place, I believe. కనబడకపోయినా నమ్ముతా. I believe if it takes. జీవితాంతం నేను నమ్ముతూనే ఉంటా. Lifelong I will believe. అదే నీకు బలమైన పునాదిగా మారిపోవాలి. That shall become your foundation. ఇప్పుడు హెవెన్స్ నువ్వు ఎక్కడ మాట్లాడినా అక్కడ నీ కోసం ఓపెన్ అవుతుంది. Wherever I'm going to speak, the heavens are going to open for you. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఇక్కడ కొర్నేలి ఏ విధంగా ఆశీర్వదించాడు, As Cornelius was blessed, ఏ విధంగా దూత ద్వారా ఆ దేవుడు కొర్నేలి చేసినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశాడు. as God remembered everything that Cornelius did. నువ్వు చేసినవన్నిటిని బట్టి దేవుడు నీ కోసం అదే విధంగా అద్భుతాన్ని విడుదల చేస్తాడు. For all that you are doing, God is also going to do the miracle for you. చూడండి, 6 days కూడా ఏమీ అవ్వలేదు. 6 days nothing happened. యెహోషువ దగ్గర మనం చూస్తే, If you go to Joshua and see, 7th day మనం చూసినట్లయితే, on the 7th day we see ఆ 7th day దేవుని యొక్క
పవర్ అనేది అక్కడ ఫిజికల్ గా వాళ్ళు చూడడం ప్రారంభించారు. They started seeing powerfully the God's work. ఏడోసారి వాళ్ళు సెవెంత్ డే వాళ్ళు తిరిగినప్పుడు when they went around for seventh day, ఏదైతే బలమైన ఎరికో గోడలు ఉన్నాయో, the powerful walls, the Jericho walls, కంప్లీట్ గా కుప్పగూలిపోయినట్లు మనం చూస్తాం. everything collapsed. ఇది మనం జాషువా చాప్టర్ లో చూస్తాం 6th లో. We see it in Joshua's book. అయితే చూడండి దేవుని యొక్క బిడ్డలారా, now dear children of God, వాళ్ళు ఫిజికల్ గా అంటే వాళ్ళు ఆ 6 days వాళ్ళు తిరిగినప్పుడు when they went around for 6 days, ఆ గోడలు అదే విధంగా ఉన్నాయి. the walls were the same. ఆ గోడలు అదే విధంగా వీళ్ళు చూశారు. They saw the walls same. కానీ ఎప్పుడైతే దినము మారిందో, but when the day changed, లాస్ట్ డే అది, the last day, సెవెంత్ డే, దేవుడు కూడా వీరి కోసం బలంగా పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. God was there waiting to powerfully work. యెహోషువ కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్ ని ప్రజలకు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. Joshua was waiting to reveal God's power. కనుక వాళ్ళందరినీ ఈ విధంగా చెప్పాడు వాళ్ళకి. He told everybody the same thing. ఈ డేనే మీరు రెడీగా ఉండాలి. This day be ready. ఈ యొక్క దినాన మీరు సిద్ధంగా ఉండాలి. You be ready for this day. 6 రోజులు మనం ఏదైతే ఎదురు చూసామో, whatever we look forward for, ఈ 7th డే మనకు చూడబోతున్నాం. on the 7th day we are going to see. ఈ 7th డే మన కళ్ళతోటి మనం అద్భుతాన్ని చూడబోతున్నాం. on the 7th day we are going to see the miracle. సేమ్ ఏలియా దగ్గర కూడా అదే జరిగింది. same thing took place in 6 సార్లు ప్రేయర్ చేశాడు. 6 times he prayed. తన దగ్గర ఉన్న సేవకుడిని పంపించాడు. he sent his servant. ఏమీ లేదు అసలు ఆకాశంలో, nothing in the sky. ప్రతిసారి వెళ్ళి చూసేస్తున్నాడు కానీ every time he's going and seeing. నా ఏలినవాడు అసలు అక్కడ ఏమీ కనిపించట్లేదు. I can't see anything. oh master. వచ్చిన ప్రతిసారి ఇదే చెప్తున్నాడు. always he's saying the same thing. అయినా ఏలియా ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. but Elijah was అయినా ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. Elijah was praying. ఈసారి 7th టైం పంపించాడు. he sent on the 7th time. వెళ్ళు, మళ్ళీ వెళ్ళి చూసిరా. go and see and come. ఎప్పుడైతే ఈ యొక్క గెహజీ వెళ్ళాడు, when Gehazi went, ఆకాశాన్ని చూశాడు. he saw the heavens. అప్పటి వరకు క్లియర్ గా ఉండింది. the sky was clear. అప్పటి వరకు అసలు ఎక్కడా కూడా సూచన లేదు. there was no sign anywhere. నిన్నటి వరకు ఒక విషయాన్ని చెప్తే, till now what he said, ఇప్పుడు అతని యొక్క మౌత్ అనేది మారిపోయింది. now his word changed. చూశాడు అక్కడ. he saw something. ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నాడు, what Elijah is ఏం saying, ప్రేయర్ చేస్తున్నాడు, what prayer is తన praying, యొక్క కళ్ళతోటి అక్కడ కనబడింది. he saw it there. అందుకనే పరిగెత్తుకుంటూ ఏలియా దగ్గరకు వచ్చి, he came running to Elijah. ఏలినవాడ నిన్నటి వరకు నేను ఏమీ లేదని చెప్పిన, till now I said there was nothing seen, కానీ నేను ఇప్పుడు అక్కడికే వెళ్ళి నేను మరొక విషయాన్ని, కొత్త విషయాన్ని నేను చెప్పబోతున్నా. I'm going to share the new thing. మేఘం కమ్ముకోవడం నేను చూస్తున్నా. I see a small cloud. నువ్వు దేని గురించి ప్రేయర్ చేస్తున్నావో అది అక్కడ కనబడడం నేను చూస్తున్నా. I see what you're praying is seen there. అరచేయంత మేఘం నాకు కనబడుతుంది. I see a handbreadth of ఈ cloud. అరచేయంత మేఘం నువ్వు చేసిన 6 days కి బ్రేక్ త్రూ కనబడబోతుంది. for the 6 days prayer a small cloud I see breakthrough. అయితే ఏలియా ఈ విధంగా చెప్తున్నాడు. so Elijah is saying, ఏమీ లేనప్పుడు when there was nothing there, నేను అదే విధంగా ప్రేయర్ చేసిన, I prayed in the same కానీ way, ఇప్పుడు చిన్న అరచేయంత మేఘం కనపడింది. but I saw a small cloud of నేను handbreadth. చేసిన దానికి నాకు కనబడుతుంది. what I do I see ఇదే it. బలమైన మేఘంలాగా మరి ప్రచండంగా వర్షం కురవబోతుంది. this small cloud is going to bring abundance of rain. ఇంకో విషయాన్ని నేను చెప్తున్నా. I'm telling you another thing. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. when Naaman came to him, ఆయనకి కంప్లీట్ గా లెప్రసీ ఉన్నది. he's full of leprosy. తన యొక్క సిరియా దేశం నుంచి ఈ యొక్క ప్రదేశానికి వచ్చాడు ఎలీషా దగ్గరికి. he came all the way from Syria. ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి వచ్చాడు, ఎలీషా ఈ విధంగా చెప్తున్నాడు, so Elijah is saying, నువ్వు వెళ్ళి ఆ యొక్క యోర్దానులో మునుగు, go and dip yourself in the నీ river, యొక్క లెప్రసీ అంతా కూడా నువ్వు హీల్ అయిపోతావు. you will be healed. అయితే ఈ యొక్క నయమాను ఇట్లా చెప్తున్నాడు. but Naaman is saying like this, ఇంతకంటే అందమైన నా దేశంలో ఉన్నాయి. I have great rivers in my own country. ఇంతకంటే పెద్ద పెద్దవి ఉన్నాయి నా దేశంలో. my country has bigger rivers. అరే నేను ఇక్కడికి వచ్చింది అందులో మునగడానికి కాదు, not to come to drown myself in this river. నిజంగానే మునిగేది ఉంటే నేను అక్కడే మునిగేవాడిని. I would have drowned in my own river. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాకేదో ప్రేయర్ చేస్తావు అనుకున్నా. I thought you'll pray for me. నాకు ఏదో హీలింగ్ రిలీజ్ చేస్తావు అనుకున్నా. I thought you'll release the healing for కానీ me. నువ్వేంది సింపుల్ గా వీళ్ళు అందులో మునగమంటున్నావు. You're telling me to drown in that, dip in that. అయితే ఒక మంచి పని ఉంది ఆయన లోపల. There is something good in him. అట్లా అనుకుంటూనే he's saying like that. వెళ్ళి మునిగాడు. he went and dipped. మొదటిసారి 1 2 2 3 3 ఏమీ కాట్లేదు. nothing happened. అసలు ఏమీ కాట్లేదు. nothing happened. ఆయన మునుగుతూనే ఉన్నాడు. he is dipping. అయితే 7th టైం వచ్చింది. the 7th time came. దేవుని యొక్క బిడ్డలారా 7th టైం రాగానే when the 7th time యాజ్ came, యూజువల్ గా మునగడం ప్రారంభించాడు. as he was dipping himself, కానీ ఇప్పుడు పైకి లేచేటప్పుడు
But when he rose up for the కుష్టు seventh time, వ్యాధితోటి రావట్లేదు, he is not coming back with the leprosy. డిప్రెషన్ తోటి He is రావట్లేదు, not coming back with depression. సిక్నెస్ తోటి He రావట్లేదు, is not coming back with హీలింగ్ sickness. తోటి బయటకు వచ్చాడు, He come out with healing. జాయ్ తోటి బయటకు He వచ్చాడు. has come out with joy. యేసు నామములో ఇప్పుడు నేను ప్రొఫెసై చేస్తున్నా, Now in the name of Jesus I 6 days prophesy. అంతా ఏదైతే నీకు ప్రిపరేషన్ గా ఉన్నదో, 6 days whatever was the ఈ యొక్క preparation. 7th డే నేను ప్రొఫెసై చేస్తున్నా. 7th day I prophesy. ఈ రోజు నువ్వు బయటకు వస్తున్నావు, You're coming out. జాయ్ తోటి బయటకు వస్తున్నావు, You're coming out with joy. హీలింగ్ తోటి నువ్వు బయటకు You're వస్తున్నావు, coming out with healing. నీ యొక్క బ్లెస్సింగ్ తోటి నువ్వు సంతోషంగా బయటకు You're వస్తున్నావు. coming out with your ఈ blessing. రోజున నీ యొక్క వాల్స్ అన్ని యేసు నామములో కంప్లీట్ గా ఫాల్ డౌన్ అయిపోతున్నాయి. Today every wall in your life is breaking down. అంటే దేవుని యొక్క బలమైనటువంటి ఆశీర్వాదం ఈ టైంలో నీ కోసం రిలీజ్ అయింది. God's powerful blessings are released. అంత శక్తివంతంగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. So powerfully God is blessing you. అది ఏం కాలేదు, Nothing happened. ఏం మారలేదు, Nothing changed. మారలేదు. కానీ Nothing changed. ఎలియా కూడా మారలేదు, Nothing happened for ఎలీషా Elijah. కూడా మారలేదు, For Elisha nothing యెహోషువ happened. కూడా మారలేదు. For Joshua nothing అదే విధంగా happened. ప్రేయర్ చేస్తున్నాడు, They are continuing to అదే pray. విధంగా వాళ్ళు తిరుగుతున్నారు, They are going around like అదే విధంగా that. మునుగుతున్నాడు. Like that they are dipping. ఎందుకో తెలుసా? Why? తెలుసు, They know. అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడని. God will give more than that you ask. బలంగా హెవెన్స్ ఆయన కోసం పని చేస్తాయని. The heavens will work more powerfully. అందుకనే వదిలిపెట్టకుండా ఆ హెవెన్ కింద పడేంత వరకు కూడా వదిలిపెట్టకుండా ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. They are praying without leaving. ఈ రోజు నిన్ను అదే విధంగా నేను ఆశీర్వదిస్తున్నా. I bless you in the same manner. నువ్వు ఎక్కడైతే నీ యొక్క బ్లెస్సింగ్ కోసం ఎదురు చూస్తున్నావో, Wherever you are looking forward for your ఎన్ని blessing. ఇయర్స్ నుంచి ఎన్ని డేస్ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, From how many years or how many days you are అన్ని waiting. డేస్ లాగా ఈ రోజు ఉండట్లేదు. Today is not like the yesterday. అన్ని రోజులాగా ఈ రోజు ఉండట్లేదు. Today is not like నీ yesterday. అట్మాస్ఫియర్ మారుతుంది, Your situation is నీ changed. వాటర్ అంతా చేంజ్ అవుతుంది, Your water is నీ changing. ముందున్న గోడలన్నీ కూలిపోబోతున్నాయి. The walls before you are falling. అంత పవర్ఫుల్ గా దేవుడు నీ కోసం పని చేస్తున్నాడు. God is working so powerfully for దేవుని you. యొక్క ఆశీర్వాదం నేను అంత పవర్ఫుల్ గా నిన్ను ఎదుర్కొనబోతుంది. God's blessing is powerfully encountering you. హల్లెలూయా. Hallelujah. అంటే వెయిటింగ్ అనేది మన లైఫ్ ని అక్కడ తీసుకుని వెళ్తది. Waiting is taking you high. వెయిటింగ్ అనేది నిన్ను ఒక్కసారిగా పైకి లేపేటట్లు చేస్తది. Waiting is going to lift you high. అర్థమవుతుందా? Do you understand? కొన్నిసార్లు వెంటనే అయిపోతుంది మిరకల్. Sometimes immediately it will take place. కొన్నిసార్లు అసలు మనం ఇట్లా అనుకుంటాం, వెంటనే మనకు జరుగుద్ది. Even before you think also it takes place. కొన్నిసార్లు మన సతాయిస్తది కదా, Sometimes it may test you so much. విసిగిపోతాం. You are tired. అర్థమవుతుందా? Are you understanding? బట్ అయినప్పటికీ Even then, అదే విధంగా the same నీ way, పొజిషన్ లో నువ్వు స్టాండ్ తీసుకొని దేవుణ్ణి గనుక నువ్వు అడిగితే, if you take your stand and in the same manner ask him, దేవుడు నిన్ను నిజంగానే తన పవర్ తోటి ఎక్స్పాండ్ అయ్యేటట్లు చేస్తాడు. he will make you expand in that same power. అర్థమైందా? Do you understand? ఏమీ జరగదనేది అబద్ధం. అది If you say it is not done, it is lie of the devil. ఏమీ అసలు చేంజ్ అవ్వట్లేదు అనేది అబద్ధం. It is a lie to say nothing has changed. నిజమేందో తెలుసా? What is the truth? నువ్వు చేసేదంతా కూడా అక్కడ వెనక జరుగుతుంది. It is all taking place behind you. ప్రిపేర్ అవుతుంది. It is getting cooked. శత్రువు ఎదుట నీ కోసం దేవుడు భోజనాన్ని సిద్ధపరిచే విధంగా నీ అద్భుతాలు విడుదలవుతున్నాయి. God is preparing a table before your enemies. It is getting ready. అవ్వదు అనేది శత్రువుకి ఇష్టమైనది. If you say it is not done, the enemy likes it. కానీ దేవుడు అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. God doesn't put a full stop there. అవ్వలేదు ఫుల్ స్టాప్. No, it is not done. So full దేవుడు stop పెట్టాడు. God never puts నీ that. యొక్క లైఫ్ ఫుల్ స్టాప్ ఎక్కడ పెడతాడో తెలుసా? Do you know where God puts a full stop for you? నువ్వు రిచ్ మ్యాన్ అయినప్పుడు, After you become a rich person. నీ ఆరోగ్యం ఇంకొకరు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, When your health becomes a blessing to others. నువ్వు దీవించబడి ఇంకొకరికి నువ్వు పంచి పెట్టినప్పుడు, When you are blessed and you distribute to others. నువ్వు నీ హౌస్ లో ఉండి ఇంకొకరు ఎక్స్ట్రాగా ఉన్నది లేని వాళ్ళకి నువ్వు ఇచ్చినప్పుడు, When you live in your house and give the extra one to others. అది దేవుని యొక్క మహిమ నీ లోపల నీ లైఫ్ లో రిలీజ్ అవ్వడం అనేది. That is God's glory manifesting in your life. కనుక నీకు హద్దులు లేకుండా దేవుడు నీకు అన్నిటినీ అనుగ్రహించబోతున్నాడు. Without any limitation, God is releasing it for you. కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నిన్ను అనుకున్న దానికంటే ఉన్నతంగా నీకు ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. More than that you ask or imagine, God is going to do it for you. ఈ వీక్ ఎండ్ అయ్యే లోపల దేవుడు నిన్ను సూపర్‌న్యాచురల్ గా బ్లెస్ చేయబోతున్నాడు. Even before this weekends, God is going to bless you supernaturally. నువ్వు చూస్తావు గ్రేట్ పర్సన్స్ నిన్ను విజిట్ చేయబోతున్నారు. Oh, you're going to look forward. You're going to see great people are going to connect to you. నమ్ముతున్నావా? Do you believe it? నమ్మితే ఒక్కసారి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు. Say thank you Jesus. I believe it, oh Lord. నమ్మాలి అంతే.
You have to simply believe. ఎప్పటి వరకు నమ్మాలి? Till when you have to believe? ఎప్పటి వరకు నమ్మాలి? Till when you will believe? ఎప్పుడు థర్మామీటర్ పెట్టినా మన లోపల నార్మల్ ఫీవర్ ఉండొద్దు. ఫీవర్ ఉన్నదా లేదా అని మనం ఎట్లా చూస్తాం? How do you know if there is temperature in us? థర్మామీటర్ పెడతాం. Through a thermometer. ఫీవర్ ఉన్నది అంటే If fever is there, అక్కడ చూపిస్తుంది. it will show it there. ఫీవర్ ఉంది అని చెప్తావు. It will show there is fever. కానీ నార్మల్గా ఉంటే If it is normal, నీకు ఎంత ఉండాలో టెంపరేచర్ అంతే చూపిస్తుంది. it will show as it used to be. అది బయట టెంపరేచర్ అది. That's outside కానీ external దేవుడు కూడా నీ temperature. లోపల అట్లనే పెడతాడు థర్మామీటర్. God also puts a thermometer in you. ఇక్కడ నార్మల్ ఉంటే మనకి ఇష్టం, If it is సంతోషం. normal here, we are happy. కానీ అక్కడ దేవుడు ఎప్పుడు నార్మల్ ఉండాలని కోరుకోడు. God doesn't want it simply normal. ఎప్పుడు పెట్టినా హై ఫీవరే ఉండాలని కోరుకుంటాడు. God wants it to be high. నీ ఫెయిత్ అనేది ఎప్పుడు హై లెవెల్లో ఉండాలని దేవుడు Your కోరుకుంటాడు. faith thermometer should show high. అప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా నీ కోసం ద్వారాలు తెరుస్తాడు. Then automatically God will open the doors for you. ద్వారాలు నీ కోసం తెరుస్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, యేసు నామములో బిగ్ డోర్స్ నీకు ఓపెన్ అవుతున్నాయి. Again and again I am repeating and saying big doors are open for you. నీ గ్రేడ్ చేంజ్ అవుతుంది. Your grades are changing. నీ పొజిషన్ చేంజ్ అవుతుంది. Your position is నీ changing. సాలరీ ఇంక్రీజ్ అవుతుంది. Your salary is increasing. ఇష్టమేనా? Do you like it? అమ్మో ఇంత సాలరీ డబుల్ ట్రిపుల్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Can I expect the doubling and tripling of my salary? చేయొచ్చా? Can you? చేయొచ్చా? Can you? మీరు కాదుగా చేసేది, మీరు Not ఎక్స్పెక్ట్ you. చేస్తే చాలు. If you do, మీరు చేయాల్సింది ఎక్స్పెక్ట్ చేయడమే. all you have to do is just expect. కానీ అక్కడి నుంచి వస్తుంది నీకు. From high above it is coming. అక్కడి నుంచి నీకు వస్తుంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మనీ నీకు రిలీజ్ అవ్వడానికి. More than you expect, it is coming from there. జాబ్ కోసం సర్చ్ చేసే వాళ్ళ గురించి నేను ఈ రోజు బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తున్నా. For those who are looking forward for a job, I release it. పెండింగ్ లోపలనే దేవుడు నీకు గుడ్ న్యూస్ అనుగ్రహిస్తున్నాడు. By this month end you shall receive the blessing. నీకు బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది. Blessing is released. హల్లెలూయా. Hallelujah. తండ్రి నీకు స్తోత్రాలు. Father God, we thank you. అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నా. Lord, in the name of Jesus we come to your presence, O Lord. ఆకాశంలో ఏ సూచన లేకపోయినా, Even if there is no sign, ఎలీషా నోటి మాట ప్రకారం, by the word of Elisha, ఏలియా నోటి మాట ప్రకారం, by the word of Elijah, ఏదైతే సూపర్ న్యాచురల్ గా జరిగిందో, whatever took place supernaturally, సేమ్ అదే అభిషేకం తోటి ఈ రోజు నేను డిక్లేర్ with చేయబోతున్నా. the same anointing I release and ఏ declare it. ఆధారం లేకపోయినా దేవుని యొక్క పవర్ తో వీళ్ళలో లైఫ్ లో అబండెన్స్ ని నేను డిక్లేర్ చేస్తున్నా. Even if there is no source, I release abundance into their life. సెవెంత్ టైం ఏ అద్భుతం జరిగిందో, Seventh time, whatever miracle took యేసు నామముల place, యొక్క వీక్ ఎండింగ్ లోపల దేవుని యొక్క ఆత్మ ద్వారా అంత బలమైన అద్భుతాన్ని నేను ప్రకటిస్తున్నా. by this weekend there shall be a powerful miracle and I declare it right now. ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేస్తున్నా. I bless each and every వీళ్ళ one. కష్టాన్ని దీవిస్తున్నా. I bless their hard వీళ్ళ work. యొక్క సిక్నెస్ ఇప్పుడే క్యాన్సిల్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I cancel their sickness. ప్రాస్పరిటీ యేసు నామములో నేను వీళ్ళకి కనెక్ట్ చేస్తున్నా. I connect them to prosperity. ప్రతి ఒక్క బలహీనమైనటువంటి పాదాలను యేసు నామములో లేచి నడిచేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Every weak feet I command you to rise up. దేవుని యొక్క ఆత్మ ద్వారా వీళ్ళ లోపల బలం పనిచేసేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare God's strength and power will operate in ప్రభువుని them. యొక్క దూతలు ఇక్కడ మూవ్ అవుతున్నందుకు స్తోత్రాలు. Lord, I thank you for the angels are నీ moving యొక్క in this place. ఫైనాన్షియల్ ఏంజల్స్ ఇక్కడ మూవ్ అవుతున్నందుకు స్తోత్రాలు. Financial angels are moving. నీ యొక్క పవర్ఫుల్ ఏంజల్స్ మూవ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Lord, your powerful angels are moving. ప్రతి ఒక్కరిని పర్సనల్ గా విజిట్ చేయమని ప్రార్థిస్తున్నా. Visit everybody personally, Lord. ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నా. Touch every person, O వీళ్ళు Lord. ఏది చేస్తున్నారో అది 100% హార్వెస్ట్ తీసుకుని వచ్చేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare whatever they do, it shall bring great harvest. తండ్రి వీళ్ళ యొక్క ఒడిలో నిండు కొలతతోటి అద్భుతాలు కొలబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Let blessings be measured in full measure into their bosom, O Lord. మహిమ గల కార్యాలు విడుదల చేయండి. Do glorious things. ప్రతి ప్లేస్ లో కూడా వీళ్ళు సంతోషించేటట్లు నేను ఈ యొక్క మహిమను కుమ్మరిస్తున్నా. Lord, I pour out your glory, they shall rejoice in every ఈ area. రోజు నీ పవర్ వీళ్ళ పక్షంగా రిలీజ్ అయిందో, Thank you, Lord, for your power that is released upon ప్రతి them. రోజు అది అద్భుతంలాగా మార్చబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Let it operate like a miracle every day. తండ్రి వీళ్ళ జీవితంలో గొప్ప బ్రేక్ త్రూస్ నేను కనెక్ట్ చేస్తున్నా. I connect them to great breakthroughs in their lives. నిన్నటిది ఈ రోజుగా ఉండడానికి వీలేదు. They shall not be like yesterday. ఈ రోజు వీళ్ళకి ఉన్నతమైనటువంటి డే లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. Lord, I transform the day as the best day of their life. మహిమకరంగా వీళ్ళ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. Lord, gloriously transform them. దేవతలు వీళ్ళకి ప్రతి
దినము ప్రత్యక్షపరచబడేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Let angels be released to them every day కూడా వీళ్ళ కోసం కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని తీసుకొని వచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Everything that they need, the angels shall bring it for them. పరిచారం చేయడానికి పంపబడిన సేవకులు గనుక యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. They are the ministers to help us, so they are released every day. తండ్రి నీ యొక్క మహిమని ఇక్కడ బయలుపరచడానికి స్తోత్రాలు. Thank you Lord, you released your glory in this ప్రతి place. బిడ్డ హీలింగ్ పవర్ ని బ్లెస్సింగ్ ని తీసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Thank you Lord, they have taken your blessing and healing, oh Lord. లైవ్ చూస్తున్న కూడా బ్లెస్ చేస్తున్నా. I bless those who are watching online. తండ్రి ఇప్పుడు బిడ్డలు ఎక్కడి నుంచి చూస్తున్నారో డిస్టెన్స్ తోటి సంబంధం లేదు, పవర్ ని ఇప్పుడే నేను పంపిస్తున్నా. I release power and distance has no barrier for us. ఇప్పుడే సిక్నెస్ నుంచి కంప్లీట్ గా బయటికి నేను తీసుకొస్తున్నా. I bring them out of the sickness. దేవుని యొక్క స్వస్థపరిచే ఏంజెల్స్ ని పంపిస్తున్నా. I release healing angels right now. తండ్రి నీ శరీరాన్ని రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you Lord for your body and your blood, oh మా Lord. కోసం విరగొట్టబడింది. This flesh was broken for us. మా కోసం నలగొట్టబడింది. This was pounded for us. పరిశుద్ధమైనదిగా మా కోసం మార్చబడింది. It is made holy for us. దీన్ని తీసుకుంటుండగా As we take part in it, డైరెక్ట్ గా నీ యొక్క హెవెన్స్ నే బిడ్డల కోసం రిలీజ్ చేయండి. Lord, open and reveal your heavens for them. ఇన్నర్ ఐస్ ని ఓపెన్ చేయండి. Open our inner eyes. బలమైన కార్యాలు ఓపెన్ చేయండి. Lord, do glorious powerful things in our నీ lives. యొక్క సూపర్ న్యాచురల్ మిరకల్స్ ని కనెక్ట్ చేయమని ప్రార్థిస్తున్నా. Connect us to supernatural miracles. ఏ బాస్ అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఈ రోజు తండ్రి అదే బాస్ గుడ్ న్యూస్ వీళ్ళకి అనుగ్రహించబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Whatever the boss or their superiors have done negative for them, it shall become good news for them. కమ్యూనిటీని బ్లెస్ చేస్తూ Lord, I bless their తీసుకున్న communion. అందరినీ కూడా దీవించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ Lord, I bless your people, O Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్ ఆమేన్ ఆమేన్.